హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూస్తున్నదేమిటో తెలుసా? ఇది ఒక కాటన్ మీద ఆయుర్వేదం మందన్నమాట. రకరకాల మూలికలతో తయారు చేసిన ఈ మందును ఇలా కాటన్ మీద పూస్తున్నారు. ఎందుకు అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది కట్టి ఒక 2 గంటల పాటు ఉంచుతారన్నమాట. దీనికి ముందు చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. అది పొడికిరి అనేటువంటి కాపడం ట్రీట్మెంట్, ఆ తర్వాత ఆయిల్ పట్టించి ఇలకిరి అనేటువంటి అదొక రకమైన మసాజ్, ఆ తర్వాత పిజు ట్రీట్మెంట్ అని నేను నిన్న చూపించాను. ఆయిల్లో పెట్టి అది ఆయిల్తో కాపడం. ఆ తర్వాత ఇదన్నమాట 4th స్టేజ్, ఇది 4th టైప్ అన్నమాట. ఇదిగో ఇలా పెట్టి మోకాలికి ఈ మందును ఇలా పెట్టి వేరే క్లాత్ పెట్టి ఇదిగో ఇలా చుట్టేస్తారనమాట. గట్టిగా చుట్టి పైన కింద మందు ఊడి కింద పడకుండా గట్టిగా కట్టేస్తారు. కట్టిన తర్వాత 2 గంటల పాటు ఉంచుకోవాలి. దీన్ని ఎక్కువ నడవకూడదు, అటు ఇటు తిరగకూడదు. అలా ఉంచినట్లయితే అంతకుముందు జరిగిన ట్రీట్మెంట్స్తో హోల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి కదా, ఆ ఓపెన్ అయిన హోల్స్లోకి ఈ మందు వెళ్ళి నరాలను బలం చేసి మోకాళ్ళలో నొప్పి లేకుండా చేస్తుందన్నమాట. దానివలన మోకాళ్ళ నొప్పి తగ్గిపోయి బాగా నడవగలుగుతారు. అందరిలాగానే అన్ని పనులు చేసుకోగలుగుతారు. సివియర్గా మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలామందికి చాలా చక్కటి ఉపశమనం దొరికింది అని చెప్పి ఇక్కడ హాస్పిటల్లో అంటూ ఉన్నారు. నేను కూడా చాలామంది దగ్గర విన్నాను. కాబట్టి ఈ హాస్పిటల్లో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. ఇక్కడ ఎక్కువ మంది చేయించుకుంటూ ఉంటారు. ఇలా కట్టి కాలికి కట్టడానికి ముందు 4 రకాల ప్రొసీజర్ ఉంది. అదేమిటి అంటే చెప్పాను కదా, పొడికిరి అనేటువంటిది మూలికలతో డైరెక్ట్గా కాపడం పెట్టడం, ఆ తర్వాత ఆయిల్ రాసి ఇలకిరి అనేటువంటిది ఇంకొక రకమైన మూలికలతో కాపడం పెట్టడం, 4వది ఆయిల్తో మసాజ్ చేయడం. ఇవన్నీ అయిన తరువాత ఇదిగో ఇలా అన్నమాట. ఇలా కాటన్కి ఈ మూలికలతో ఒక పౌడర్ తయారు చేసి దాన్ని పొడి చేసి దాన్ని వేడివేడి నీళ్ళల్లో ఇదిగో ఇలా కలిపి, నీళ్ళల్లో కూడా వేరే మెడిసిన్ వేస్తారనమాట. అచ్చంగా డైరెక్ట్ నీళ్ళే కాదు, అదొక రకమైన లిక్విడ్ ఉంటుంది. ఆ మెడిసిన్ వేసి దానిలో ఇది వేసి కలిపి ఇది కాలికి కట్టి పెడతారు. చూడటానికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని పవర్ మాత్రం చాలా ఎక్కువండి. ఎందుకంటే ఇది ఒక్క కాలికే కాదు, ఇది పొట్టకి కట్టడం చూశాను, చేతులకు కట్టడం చూశాను. ఇది నొప్పి తగ్గడం మాత్రమే కాదు, హెవీ స్టమక్ ఉన్నవాళ్ళు, అలాగే హ్యాండ్స్ కొంతమందికి లూజ్ అయి ఉంటాయి, ఆ హ్యాండ్స్కి కూడా కడతారు. అది కూడా నేను చూశాను ఇక్కడ. ఆ లూజ్ అయిన తగ్గుతుంది, ఆ పొట్ట తగ్గుతుంది అనేటువంటిది అందరి నమ్మకం. నేను చూశాను కూడా. ఇదిగో ఇలా 2వ కాలు కడుతున్నారు చూసారా. ఇలా కట్టిన తర్వాత 2 వైపులా గట్టిగా ముడి వెయ్యాలి, పైన కింద కూడా. ముడి వెయ్యకపోతే పైనుంచి లేదా కింద నుంచి ఆ మెడిసిన్ కింద పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు పని చెయ్యదు కదా. ఇలా ఒక దాని మీద కూర్చుని మరొక దాని మీద హైట్ ఉన్న దానిలో కాళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు స్ట్రైట్గా కాళ్ళు ఉంటాయి కాబట్టి కట్టు బాగా కుదురుతుందన్నమాట. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదో నచ్చింది తినేయడం, తోచినంత నడిచేయడం అవన్నీ చెయ్యకూడదు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి, సింపుల్గా ఫుడ్ తినాలి, సింపుల్గా నడవాలి, కొంచెం చాలా లైట్ ఎక్సర్సైజులు చేయొచ్చు. కానీ అవకాశం ఉంది కదా అని ఎక్కువ ఎక్సర్సైజులు చేయడం, హెవీగా తినడం ఇవన్నీ చేసినట్లయితే సరిగా రిజల్ట్ కనిపించకపోవచ్చు. నాకు రిజల్ట్ కనిపించలేదు, వీళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేశారు అనుకుంటే దానివలన ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. వాళ్ళు చెప్పినవన్నీ పాటించినా కూడా మనకు ప్రయోజనం కనిపించకపోతే అరే ఇది తగ్గలేదు అని ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళు చెప్పిన వాటిలో మనం సగం మాత్రమే పాటించినట్లయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ రాదండి. ఎంత పాటించామో అంతే రిజల్ట్ వస్తుంది, అంతే కదా. మరి డాక్టర్స్ ఊరికే చెప్పరు కదా ఏది ఎందుకు పాటించాలి అనేటువంటిది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నంత కాలమైనా సరే పూర్తిగా వాళ్ళు చెప్పినట్లుగా పాటించినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది అనేటువంటిది మా నమ్మకం. అదే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలలో.
ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు 100% డాక్టర్ చెప్పి అంటే వాళ్ళేమీ కష్టమైనదేమీ చెప్పరండి. కొంచెం ఫుడ్ అది కూడా మంచి ఫుడ్ తీసుకోమంటారు. ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోమంటారు. హెవీ ఫుడ్ వద్దంటారు. తర్వాత టూ మచ్ ఎక్సర్సైజ్ చేయొద్దంటారు. సింపుల్ ఎక్సర్సైజ్ చేయమంటారు. అన్నట్టు ఎక్సర్సైజెస్ అంటే గుర్తొచ్చింది. దీనికోసం ప్రత్యేకించి యోగా టీచర్ ఉన్నారండి ఇక్కడ. ఉదయం సాయంత్రం 1 అవర్ అనమాట యోగా చేయిస్తారు. ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఆవిడ ఎక్సర్సైజ్ చేయిస్తారనమాట. ఆ ఎక్సర్సైజ్ కనుక తూచా తప్పకుండా చేసినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డాక్టర్స్ చెప్పిన ఫుడ్ తింటూ చేసినట్లయితే ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. చూశారు కదా మోకాళ్ళ నొప్పులకు వీళ్ళు ఇచ్చిన మందును. నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రీట్మెంట్ను చూద్దాం. అందాక బాయ్.